నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు వాటర్ మెలన్తో 5 రకాల రీఫ్రెషింగ్ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వాటర్ మెలన్ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంతో పాటు న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటాయి. అలానే కడుపులో ఉన్న మంటని బాగా తగ్గించి ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందనే చెప్పొచ్చు. ఈ జ్యూసులు చిన్న చిన్న చేంజెస్తో చేస్తామండి, కానీ టేస్ట్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి జ్యూస్ కూడా ఒక గ్లాస్ చేస్తున్నాను, ఈ పీస్తో చేస్తున్నాను అనమాట. ముందు నేను మీకు బేసిక్ వాటర్ మెలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి నేను ఇందాక చూపించిన సైజులో ఉన్న వాటర్ మెలన్ ముక్కని కట్ చేస్తే కప్పున్నర వస్తాయండి. ఆ ముక్కలు వేసుకుని అలానే ఒక 5-6 పుదీనా ఆకులు కూడా వేసుకుని ఒక 3-4 స్పూన్లు షుగర్ కూడా వేసుకోండి. వాటర్ మెలన్ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా మొత్తం అంతా కూడా పిండేసుకుని ఆ తర్వాత జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకుని ఇదంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఒక స్టైనర్ పెట్టుకుని దీని మొత్తం అంతా కూడా వడకట్టుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి వేసి సర్వ్ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా బేసిక్ వాటర్ మెలన్ జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు వాటర్ మెలన్ కూలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం ఫస్ట్ చూపించిన సైజులో ఉన్న పుచ్చకాయ ముక్కని కట్ చేసుకుంటే కప్పున్నర వస్తాయి. వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటితో పాటుగా ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి బొండం అండి. దానికోసం కొబ్బరి బొండాన్ని తీసుకుని దాంట్లో ఉన్న కొబ్బరి నీళ్ళు మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మంచి చట్పట్ టేస్ట్ వస్తుంది. వేడి చేసినప్పుడు కానీ లేదంటే మంచి డైజెషన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోకి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వడపోసేసుకుని గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకుని తాగండి. చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ వేడి చేసిన వాళ్ళకి ఇస్తే మంచి రిలీఫ్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ నేను మీకు వాటర్ మెలన్ రెడ్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది రిఫ్రెషింగ్తో పాటు స్కిన్ అండ్ హెయిర్ హెల్త్కి చాలా చాలా మంచిది. మిక్సీ జార్ని తీసుకుని కప్పున్నర దాకా వాటర్ మెలన్ పీసెస్ని వేసుకుని ఆ తర్వాత హాఫ్ బీట్రూట్ హాఫ్ క్యారెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే దీంట్లోకి ఒక అంగుళం అల్లం ముక్క కూడా వేసుకుని అలానే దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసం కూడా మొత్తం అంతా పిండేసుకోండి. కావాలి అనుకుంటే హనీ బెల్లం లాంటివి వేసుకోవచ్చు, లేదంటే ఒక 2 స్పూన్ల దాకా పంచదారని వేసుకుని అలానే దీంట్లోకి 5-6 ఆకుల పుదీనాను కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కూడా గ్రైండ్ చేసేసుకోండి. బీట్రూట్ క్యారెట్ నలడానికి టైం పడుతుంది కాబట్టి ఒకసారి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోండి. క్యారెట్ పుదీనా వాడుతున్నాం కాబట్టి కంపల్సరీ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రైన్ చేసుకుని ఒక గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకోండి. సమ్మర్లో బాగా డీటాన్ అయిపోతుంది కదా, అలా అవ్వకుండా స్కిన్ని మంచి గ్లోగా చేసే జ్యూస్ అన్నమాట ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నేను మీకు సూపర్ హెల్దీ వాటర్ మెలన్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సూపర్ హెల్దీ అనమాట. దీనికోసం మిక్సీ జార్లోకి కప్పున్నర దాకా వాటర్ మెలన్ పీసెస్ని వేసుకుని 1 లేదా 2 స్పూన్ల హనీ వేసుకోండి. వాటర్ మెలన్ టేస్ట్ బట్టి ఈ హనీ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంక ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక స్టైనర్ పెట్టుకుని బౌల్లోకి దీని మొత్తం అంతా కూడా వడకట్టేసుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ని తీసుకుని ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న సబ్జాల్ని 2 లేదా 2.5 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. సమ్మర్లో మన డైట్లో కంపల్సరీ సబ్జాలు యాడ్ చేసుకుంటే అసలు వేడి చేయడం అనేదే ఉండదన్నమాట. సో కంపల్సరీ సబ్జాలు తాగుతూ ఉండాలి. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ అంతా కూడా ఈ సబ్జాల్లోకి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని తాగండి. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను మీకు నా ఫేవరెట్ వాటర్ మెలన్ పంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మిగతా వాటితో పోలిస్తే ఇది ఇంకా సూపర్ రిఫ్రెషింగ్ అని చెప్పొచ్చు. దీనికోసం మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు వాటర్ మెలన్ పీసెస్ని వేసుకోండి. అలానే దీంట్లోకి ఇప్పుడు ఒక 5-6 పుదీనా ఆకులు అలానే ఒక 3-4 స్పూన్ల దాకా పంచదారని వేసుకోండి. అలానే మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే గనక ఒక పావు టీ స్పూన్ అంత వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. బట్ ఉంటే మాత్రం దీని టేస్ట్ పుల్లగా చాలా చాలా బాగుంటుంది.
అలానే దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసాన్ని తీసుకుని దాన్ని మొత్తం అంతా కూడా పిండేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకుని ఒక బౌల్లోకి ఇదంతా కూడా స్ట్రైన్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ని తీసుకుని దాంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ జ్యూస్ని హాఫ్ వరకు మాత్రమే వేసుకుని 1 లేదా 2 లెమన్ పీసెస్ని కట్ చేసుకుని వేసుకుని అలానే పుదీనా ఆకులు వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా దీంట్లోకి వేసుకుని ఇప్పుడు ప్లెయిన్ సోడా దొరుకుతుంది కదండి, ఆ సోడాని తీసుకుని ఈ గ్లాస్లోకి వేసుకుని తాగితే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఒక్కసారి తాగారంటే కంపల్సరీ ఎడిక్ట్ అవుతారనమాట, అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంత సింపుల్గా 5 రకాల సమ్మర్ వాటర్ మెలన్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట. నేను చూపించిన ఈ 5 రిఫ్రెషింగ్ డ్రింక్స్లో మీకు ఏది బాగా నచ్చింది అండ్ మీరు ఏది ట్రై చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏది ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలపడం అస్సలు మర్చిపోకండి. ఇవి చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం.